హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, అవిసె గింజలతో మనం కారపొడి చేసుకుందామండి. చాలా మంచి హెల్దీ కదా ఇది. ఒక ఫుల్ కప్పు నువ్వులు తీసుకున్నాను, హాఫ్ కప్పు అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను, ఒక 15 ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు మనం ఇందులో 2 పెద్ద స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఎండుమిర్చి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. వేగిపోయినాయండి, మంచి స్మెల్ వచ్చేస్తున్నాయి. ఎండుమిర్చి కూడా కలరు మారింది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. కరివేపాకు వేస్తున్నాను. ఇందులో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మనం కారం పొడి ఆయిల్ లేకుండా చేసుకుంటున్నామండి. మీకు మొన్న ఆయిల్ లేకుండా టమాటా కరివేపాకు చట్నీ చేసుకున్నాం కదా, ఎంత బాగుందో అది. చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో? వేగిపోయినాయండి. తీసేద్దాము. తీసి కూడా ప్లేట్లో వేసేసుకుందాం.
సరిపోతుందండి. వెల్లుల్లిపాయ మరీ ఎక్కువ ఎర్రగా ఎగక్కర్లేదు. తీసేద్దాం. నువ్వులు వేసేసానండి. అసలు దీనిలో ఒక్క చుక్క కూడా ఆయిల్ అవసరం ఉండదండి. మనకు నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, అవిసె గింజల్లో ఆయిల్ ఉంటుంది. అసలు మనం ఆయిల్ వేయలేదు అని కూడా మనకు తెలీదు, అంత టేస్ట్గా ఉంటుంది. హైలో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయినాయండి. ఈ ఒక ప్లేట్లోకి తీసేద్దాం. అవిసె గింజలు కూడా వేసాను. అవిసె గింజలు నువ్వులు చాలా హెల్దీ అండి. అవిసె గింజలు అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి బ్లడ్ గడ్డ కట్టకుండా హెల్ప్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా అయ్యేలా చేస్తుంది, కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. ఇంకా ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుందండి. చాలా చదివాను కానీ నాకు గుర్తులేదు. నువ్వులు అవిసె గింజలు కంపల్సరీ డైలీ ఒక స్పూన్ అన్నా తినాలండి. మన ప్రస్తుత పరిస్థితుల్లో మంచిగా మనకు ఆరోగ్యం బాగుండాలి అంటే కంపల్సరీ ప్రతిరోజు కనీసం 2 కలిపన్నా ఒక స్పూన్ అన్నా తింటే చాలా మంచిది. మొన్న లడ్డు చేశాను కదండి బెల్లంతో, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా కారపొడి చేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది. భోజనం చేసినప్పుడు రైస్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ కారపొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ హెల్త్ కూడా మంచిది. వేగిపోయినాయండి, తీసేద్దాము. అవి కూడా ప్లేట్లో వేసేసుకుందాం. ఇవన్నీ చల్లారే లోపల మనం ఇవన్నీ చల్లారిపోయినాయండి. ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోపల నువ్వులు అవిసె గింజలు చల్లారుతాయి. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. హాఫ్ స్పూన్ సాల్ట్, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసుకున్నామండి. ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను.
ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ నువ్వులు అవిసె గింజలు వేసినప్పుడు ఇంకొంచెం నలుగుతుంది, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా వేసేసుకుందాం. అవిసె గింజలు కూడా వేసేస్తున్నానండి. మిక్సీ పట్టేసానండి. ఇలాగా కొంచెం మొరుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది. మరీ ఫైన్ పౌడర్ కింద చేసుకోవద్దు. అన్నీ సరిపోయినాయి. ఉప్పు కూడా చూసాను, చాలా చాలా బాగుంది. చాలా ఘాటుగా, చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా రేపుడికి, ఇప్పుడున్న కారం రేపుడికి ఉండదండి, రేపు కొంచెం తగ్గుతుంది. మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్ అండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తూ ఉంటేనే మంచి స్మెల్ వస్తూ ఎంతో బాగుందండి. కంపల్సరీ ట్రై చేసి చూడండి. నువ్వులు, అవిసె గింజలు, కారప్పొడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.